Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అయిన కొత్త కంట్రీ గురించి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు కలిసి సంయుక్తంగా 2015 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. దీని ప్రధాన ఉద్దేశము దేశాలకు లోన్స్ ఇవ్వడము, ఆర్థిక సహకారము, తద్వారా ఆ దేశాలలో సుస్థిర అభివృద్ధికి తోడ్పడుతుంది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇప్పుడు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో అఫీషియల్గా ఆఫ్రికా ఖండంలోని ఒక దేశమైన అల్జీరియా కంట్రీ 9వ దేశంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో 9వ దేశంగా జాయిన్ అయింది. ఈ కాంటెక్స్ట్లో మనము న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలి. దాని హెడ్ క్వార్టర్సు, దాంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో ప్రస్తుతం తెలుసుకోవాలి. ఇక అల్జీరియా విషయానికి వస్తే దీని క్యాపిటల్ వచ్చేసి అల్జీర్స్ సేమ్ దీని కంట్రీ మాదిరే ఉంటుంది పేరు. అల్జీర్స్ అనేది దీని క్యాపిటల్. ఇప్పుడు న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవాలి. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు 2015లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్సు చైనాలోని షాంఘై. మరి ఇందులో 9 కంట్రీలు వ్యవస్థాపక దేశాలు, ఫౌండింగ్ కంట్రీస్ అయిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా మరియు ఈజిప్ట్, యుఏఈ, బంగ్లాదేశ్. ఇప్పుడు 9వది అల్జీరియా. గుర్తుపెట్టుకోండి, 9 కంట్రీస్. ఇక్కడ మనము కన్ఫ్యూజ్ కాకూడదు, ఎందుకంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు బ్రిక్స్ ఏర్పాటు చేసినప్పటికీ బ్రిక్స్లో ఉన్న దేశాలన్నీ కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో లేవు. బ్రిక్స్లో 10 దేశాలు ఉన్నాయి, ఇక్కడ 9 దేశాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఈ అల్జీరియా అనేది బ్రిక్స్లో మెంబర్ కూడా కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. వాడు ఎగ్జామ్స్లో స్టేట్మెంట్స్లో ఎలా అడుగుతాడంటే బ్రిక్స్లో ఉన్న దేశాలన్నీ కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఉన్నాయి అని స్టేట్మెంట్ ఇస్తాడు. సో మనము కేర్ఫుల్గా ఉండాలి, ప్రతి కంట్రీనేమో ఐడియా ఉండాలి. ఇక దీనికి కేటాయించిన ఇనిషియల్ క్యాపిటల్ అంటే ఇది ఏర్పాటు చేసేటప్పుడు దీనికి ఎంత బడ్జెట్ కేటాయించారు అంటే 100 బిలియన్. గుర్తుపెట్టుకోండి, 100 బిలియన్. ఇక మనం తెలుసుకోవాల్సింది షేరింగ్ ఎంత ఉంటుంది. ఈ 5 దేశాలకు కూడా ఇందులో ఈక్వల్ షేర్, సమానమైన వాటా ఉంటుంది. ఒక్కో దేశానికి 10 బిలియన్లు. ముఖ్యంగా మనము ఈ 5 ఫౌండింగ్ కంట్రీస్ గురించి మాట్లాడుతున్నాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాకి ఒక్కొక్క దేశము 10 బిలియన్ల వాటాతో ఇందులో 50 బిలియన్ల వాటా ఈ బ్రిక్స్ దేశాలదే ఉంది. ఇక ఓటింగ్ పవర్ విషయానికి వస్తే, ఓటింగ్ బలం విషయానికి వస్తే ఈ 5 దేశాలకి కంబైన్డ్ ఓటింగ్ పవర్ అంటే సంయుక్తంగా వీటి ఓటింగ్ శాతము కనీసము 55% ఉండాలి. అట్లీస్ట్ 55% ఓటింగ్ ఉంటుంది ఈ 5 దేశాలకి. ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది దీని హెడ్ క్వార్టర్స్ షాంఘై. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు. ఈ బ్యాంకులు మనకు కన్ఫ్యూజ్ కాకూడదు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్సు షాంఘై. ఏడీబీ హెడ్ క్వార్టర్స్ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం, మనీలా, ఫిలిప్పైన్స్. ఇది 1966లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి, 1966లో. ఇందులో 69 కంట్రీలు ఉంటాయి. 50 ఏషియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన కంట్రీలు, మిగతా 19 వివిధ దేశాలకు చెందిన కంట్రీసు. ఇందులో యునైటెడ్ నేషన్స్కు చెందిన ఏ మెంబర్ అయినా జాయిన్ అవ్వచ్చు, ఇందులో కావచ్చు. ఇక 69 కంట్రీలు ఉంటాయి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనం చెప్పుకున్నాం మనీలా, ఫిలిప్పైన్స్. 1966, 69 కంట్రీలు. ఇండియా ఇందులో ఫుల్ టైం మెంబర్. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇందులోనూ మెంబర్. ఇక ఏఐబి విషయానికి వస్తే, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది 2016లో ఏర్పాటు చేశారు. మనకి ఇందులో 110 కంట్రీలు ఉంటాయి. 110 కంట్రీలు. ఇందులో కూడా ఇండియా భాగము. 100 ఫుల్ టైం కంట్రీలు ఉంటాయి, 10 నాన్ ఫుల్ టైం కంట్రీస్ ఉంటాయి. ఇక దీని హెడ్ క్వార్టర్స్ విషయానికి వస్తే బీజింగ్. గుర్తుపెట్టుకోండి, బీజింగ్ చైనా, అది కూడా చైనా. సో ఈ 3 మనకు ఐడియా ఉండాలి. ఈ 3 భారతదేశము సభ్యురాలు అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి షెంజన్ వీసాస్.
మనము యూరోపియన్ కంట్రీస్ అబ్జర్వ్ చేస్తే యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీలు ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. యూరోపియన్ యూనియన్ దేశాలలో ముఖ్యంగా కొన్ని దేశాలలో వీసా తీసుకొని మనం కనుక వెళ్తే, షెంజన్ వీసా అనేది కనుక మనం తీసుకొని ఆ దేశాలకు వెళ్తే యూరోపియన్ యూనియన్ దేశాలే కాకుండా కొన్ని నాన్ యూరోపియన్ కంట్రీస్లో కూడా మనము ఫ్రీగా మూవ్మెంట్ అవ్వవచ్చు. అంటే ఫ్రీగా మనము ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళవచ్చు. అంటే వీసా అవసరం, జనరల్గా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే వీసా తప్పనిసరి. కానీ ఈ షెంజన్ వీసా ఉంది అనుకుంటే మన దగ్గర యూరోపియన్ కంట్రీస్లోని కొన్ని దేశాలకు వేరే దేశాలకు వీసా లేకోకుండానే మనం వెళ్ళవచ్చు అనమాట. రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. అలాంటి షెంజన్ వీసాల ద్వారా యూరోపియన్ కంట్రీలకి టూరిజం ఇంప్రూవ్ అవుతుంది, పర్యాటక రంగము. ఇవి భారతీయులు ఎవ్రీ ఇయర్ కూడా షెంజన్ వీసాలు తీసుకొని యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో సుమారుగా 90 రోజుల పాటు దీని వ్యాలిడిటీ, ఈ షెంజన్ వీసాల వ్యాలిడిటీ 90 నుంచి 180 డేస్ ఉంటుంది వ్యాలిడిటీ. వీటిని మనం ఉపయోగించుకొని పర్యటిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ఇండియన్స్కి షెంజన్ వీసాలు 2024 ఇయర్లో 1.65 lakh షెంజన్ వీసాలు రిజెక్ట్ అయినాయి, తిరస్కరణకు గురైనాయి. దీనివల్ల భారతీయులకి సుమారుగా 136 కోట్లు ఆర్థిక నష్టం వచ్చిందట. ఎప్పుడైతే మనం వీసాలకి అప్లై చేసుకున్నప్పుడు ఒక్కో వీసాకి సుమారుగా 8,500 మనము పే చేయాల్సి ఉంటుంది. ఆ వీసాలు ఎప్పుడైతే రిజెక్ట్ అయినాయో మనకి ఆ డబ్బులు వెనక్కి రావు, తద్వారా మనకి ఆర్థిక నష్టం. ఇక ఇప్పుడు అత్యధికంగా 2024 సంవత్సరంలో షెంజన్ వీసాలు అత్యధికంగా తిరస్కరణకు, రిజెక్ట్కు గురి అయిన దేశం వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో అల్జీరియా ఉంది. మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం అల్జీరియా. లాస్ట్ ఇయర్ 185,101 షెంజన్ వీసాలు రద్దయ్యాయి. సెకండ్ ప్లేస్లో తుర్కీ 170,129 షెంజన్ వీసాలు రిజెక్ట్ అయినాయి. థర్డ్ భారత్, ఫోర్త్ మొరాకో, ఫిఫ్త్ చైనా ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షెంజన్ వీసా అనేది చాలా కీలకం. షెంజన్ వీసా అనేది షెంజన్ రీజియన్ అని ఉంటుంది, షెంజన్ ప్రాంతము. లగ్జంబర్గ్లో షెంజన్ అనేది ఒక చిన్న విలేజ్, చిన్న గ్రామం. లగ్జంబర్గ్ అనేది యూరోపియన్ యూనియన్లో ఫౌండింగ్ కంట్రీ. ఆ లగ్జంబర్గ్లో షెంజన్ అనేది ఒక స్మాల్ విలేజ్, దాని పేరిట ఈ షెంజన్ ఏరియాని తీసుకొని వచ్చారు. ఇక మనం కంట్రీలు తెలుసుకోవాలి ఎన్ని ఉన్నాయనేసి. ఇందులో 29 కంట్రీలు ఉన్నాయి. అందులో 25 యూరోపియన్ యూనియన్కు చెందిన దేశాలు, 4 నాన్ యూరోపియన్ యూనియన్లో లేనివి కూడా 4 ఉన్నాయి. ఆ 4 ఏందో మనం తెలుసుకోవాలి. ఆ 4 వచ్చేసి ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లీచెన్స్టీన్ ఈ 4. ఇక దీనివల్ల ఎవ్రీడే 3.5 మిలియన్ పీపుల్ ఒక బార్డర్ నుంచి ఇంకో బార్డర్కి మూవ్ అవుతూ ఉన్నారట. మనకి మెయిన్గా ఎన్ని ఉన్నాయో ఐడియా ఉండాలి. ఇది షెంజన్ ప్రాంతం గురించి. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. రైజ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2 రోజుల పాటు జరగబోతా ఉంది. మే 23 నుంచి మే 24. దీనిని మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ నిర్వహిస్తూ ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ సదస్సులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ 8 నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలను అష్టలక్ష్మి రాష్ట్రాలుగా అభివర్ణించారు. దానికి కారణం ఈ 8 నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు ఇండియాలోని సిరి సంపదలను ఇవి ప్రతిబింబిస్తాయి అని చెప్పేసి అలా అభివర్ణించారు. అలానే మనం డిస్కస్ చేసుకున్నాం. ఈశాన్య ప్రాంతానికి ఒక కొత్త నిర్వచనం తెలిపారు. ఎంపవర్, యాక్ట్, స్ట్రెంగ్థెన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి. అలా నిన్న ఆ సదస్సులో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశపు తొలి మేడ్ ఇన్ ఇండియా స్వదేశీ సెమీకండక్టర్ చిప్ను అస్సాంలోని సెమీకండక్టర్ ప్లాంట్లో నుంచే తయారు చేయబోతా ఉన్నారు. అస్సాంలోని సెమీకండక్టర్ ప్లాంట్ నుంచే రాబోతా ఉంది తొలి మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ అని చెప్పేసి ప్రకటించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ అంటే అస్సాం. టాటా గ్రూపు లాస్ట్ ఇయర్ అస్సాంలో 27,000 కోట్లతో సెమీకండక్టర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. గుర్తుపెట్టుకోండి, అస్సాంలో సెమీకండక్టర్ ప్లాంట్ నిర్మిస్తున్న వాళ్ళు టాటా గ్రూప్. ఇక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలోని నోయిడా ఫెసిలిటీలో ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన సెమీకండక్టర్ చిప్ 3 నానోమీటర్ స్కేల్ సెమీకండక్టర్ చిప్ను
ఇండియాలో డిజైన్ చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. ఇండియాలో డిజైన్ చేయబోతా ఉన్నారు. ఎక్కడ అది? దానికి సంబంధించి నోయిడాలో మరియు బెంగళూరులో ఈ 3 నానోమీటర్ స్కేల్ సెమీకండక్టర్ చిప్ యూనిట్స్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి కూడా వి డిస్కస్డ్. ఇది మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించి. ఇక స్టేట్ స్పెసిఫిక్ విషయానికి వస్తే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని కేటాయించింది. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చేసి మిల్లెట్స్కు సంబంధించి, తృణధాన్యాలకు సంబంధించి పరిశోధన సంస్థ. తృణధాన్యాలు మిల్లెట్స్లో పరిశోధనలు, మిల్లెట్స్ ప్రొడక్టివిటీని పెంచడానికి గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ను హైదరాబాద్లో 250 కోట్లతో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక రెండవది ఇంకొకటి వచ్చేసి మనం గతంలో డిస్కస్ చేసుకున్నట్టు సికింద్రాబాద్లో ఆటోమేటెడ్ ఇండిజినస్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, రైళ్లను రక్షణకు ఉపయోగించే కవచ్ సెంటర్ని కూడా సికింద్రాబాద్లో 274 కోట్లతో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక అలానే మూడవది వచ్చేసి నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. స్కిల్లింగ్, నైపుణ్య శిక్షణ కొరకు. మనం డిస్కస్ చేసుకున్నాం, సెంట్రల్ గవర్నమెంటు 60,000 కోట్లతో ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయబోతా ఉంది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే పారిశ్రామిక శిక్షణ కేంద్రాలని అభివృద్ధి చేయబోతా ఉంది, అప్గ్రేడ్ చేయబోతా ఉంది. అందులో భాగంగా 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను, 5 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఒకటి హైదరాబాదు, మరొకటి భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, లుధియానాలో ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 5 నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, 60,000 ఐటీఐస్ అప్గ్రేడేషన్ స్కీమ్. ఇవి 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఆల్రెడీ తెలంగాణలో ఈ మిల్లెట్స్కు సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఐకార్ కింద, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద ఇది ఉంది ఆల్రెడీ. దీనికి తోడుగా ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కొత్త విశ్వవిద్యాలయాలని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇవి ఆల్రెడీ వీటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్, ప్రధాన ప్రాంగణాలు హైదరాబాద్లో ఉండేవి. విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల పాటు సేవలు అందించాయి. ఎందుకంటే యాజ్ పర్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఇవి సేవలు అందించాయి హైదరాబాద్ నుంచే. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఈ ప్రధాన ప్రాంగణాలను ఆంధ్రాలోనే ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా ఒకటి రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరంలో, అనగా రాజమండ్రి, అది అక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏలూరు సమీపంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో మనకి డైరెక్ట్గా ఇవి ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారంటే హెడ్ క్వార్టర్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఆర్బీఐ 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో రికార్డు స్థాయిలో డివిడెండ్స్ను సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయబోతా ఉంది. డివిడెండ్స్ అంటే లాభాలు అని చెప్పవచ్చు, సర్ప్లస్ అని చెప్పవచ్చు. అంటే మిగుళ్ళు. ఆర్బీఐ తన వద్దనున్న డాలర్స్ని మార్కెట్లో అమ్మినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆర్బీఐకి ఎక్కువ అయిపోతాయి, సర్ప్లస్ అంటారు దాన్ని. ఆ డివిడెండ్స్ని సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఆర్బీఐకి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారి అధ్యక్షతన జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదం తెలిపింది. ఇది గత ఫినాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం పెరిగింది. ఇంకా 2023-24 సంవత్సరంలో 2,10,874 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్కి. 2024-25 సంవత్సరంలో 2,68,590 కోట్లని ట్రాన్స్ఫర్ చేయబోతా ఉంది. మరి మనకి ఇక్కడ డౌట్ రావాల్సింది, ఆర్బీఐ ఎందుకు తన వద్దనున్న డివిడెండ్స్ని, సర్ప్లస్ని, లాభాలని సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే
ఆర్బీఐ యాక్ట్ 1934, ఆర్బీఐ చట్టం 1934 ప్రకారము సెక్షన్ 7 ఉంటుంది. ఆ సెక్షన్ 7 కింద సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ జారీ చేస్తుంది ఆర్బీఐకి, మీరు ఈ పనులు చేయండి సంథింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సెక్షన్ 7 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్. సెంట్రల్ గవర్నమెంట్కి అధికారాలు ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ డివిడెండ్స్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఇవి కేంద్ర ప్రభుత్వానికి చాలా ఉపయోగపడనున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, ఆపరేషన్ సింధూర్ తర్వాత కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ఆల్రెడీ మనం డిఫెన్స్ పైన ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నాం. సో ఈ సమయంలో ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ఫండ్స్ చాలా ఉపయోగపడడంలో సందేహం లేదని చెప్పవచ్చు. ఇక అలానే మనము ఇండియన్ గవర్నమెంటు 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించి, ద్రవ్య లోటుకు సంబంధించి ఒక టార్గెట్ పెట్టుకునింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటుని 4.4% ఆఫ్ ద జీడిపికి కుదించాలి, మన జీడిపిలో 4.4% కుదించాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. సో దానికి డబ్బులు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇక ఆర్బీఐ గవర్నరు సంజయ్ మల్హోత్రా గారు, ఇది మనకి ఐడియా ఉంటే సరిపోతుంది. సో ఇది డివిడెండ్ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా ట్రాన్స్ఫర్స్ పెరుగుతూ ఉన్నాయి. 2022-23లో 87,416 కోట్లే ట్రాన్స్ఫర్ చేసింది. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి, భారతదేశంలో చెల్లింపుల వ్యవస్థను పర్యవేక్షించడానికి పేమెంట్స్ సిస్టమ్స్, ఆ పేమెంట్ సిస్టమ్ని నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు, రెగ్యులేషన్ కోసము, మానిటరింగ్ కోసము ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 సభ్యుల బోర్డును ఏర్పాటు చేసింది. 6 సభ్యుల బోర్డు, దీనినే పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు అంటారు. పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు. ఇండియాలో డిజిటల్ చెల్లింపులు చాలా పెరిగిపోతూ ఉన్నాయి. వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు ఈ పేమెంట్ సిస్టమ్స్ని నియంత్రించే వ్యవస్థ లేదంటే ఉంది, బట్ దాని ప్లేస్లో ఇంకా ఎఫెక్టివ్గా దీన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. గతంలో పేమెంట్ సిస్టమ్ని నియంత్రించడానికి బోర్డ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్, బీపీఎస్ఎస్ అనేది ఉండేది. బీపీఎస్ఎస్ దీన్ని ఇప్పుడు రీప్లేస్ చేస్తూ ఉంది. అయితే దీనికి కూడా, ఈ బీపీఎస్ఎస్ కూడా అధ్యక్షతన ఆర్బీఐ గవర్నరే వ్యవహరించేవాళ్ళు. అయితే ఇందులో 5 మెంబర్సే ఉండేవాళ్ళు. అందులోనూ దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్కు చెందిన అధికారులు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డులో మెంబర్స్ ఎవరు ఉంటారో కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇంపార్టెంట్ కౌన్సిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ కౌన్సిల్, ఇటువంటివి న్యూస్లో ఉన్నప్పుడు దాంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో మినిమం ఐడియా ఉండాలి. ఈ పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డులో 6 మంది. ఒకరు గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ ప్రెసిడెంట్ సంజయ్ మల్హోత్రా గారు, డిప్యూటీ గవర్నర్ ఉంటారు. అలానే ఆర్బీఐకి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నామినేట్ చేసే ఒక ఆర్బీఐ అధికారి ఉంటాడు, ఆర్బీఐ అధికారి. అలానే మరో 3 వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేసే పర్సన్స్. గుర్తుపెట్టుకోండి, మరో 3 సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. ఇక్కడ ఈ 3 గవర్నరు, డిప్యూటీ గవర్నరు, ఆర్బీఐ అధికారి ఈ బోర్డుకి ఎక్స్ అఫీషియో మెంబర్స్గా వ్యవహరిస్తారు. ఇది మనకు పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డుకి సంబంధించి. నెక్స్ట్ వన్, ఇది యాక్చువల్లీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బిజినెస్ పేపర్ చదివేటప్పుడు, ఈనాడు చదివినా, హిందూ చదివినా, లైవ్ మింట్ ఏదైనా చదివినా సెన్సెక్స్ గురించి కొన్ని టర్మ్స్ వస్తూ ఉంటాయి. బట్ సెన్సెక్స్ అనేది ఎవరికీ ఐడియా ఉండదు, కానీ ఆ పదాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్టికల్లో సెన్సెక్స్కి సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుంచి ఎటువంటి పదాలని క్యాచ్ చేయాలి అని చెప్పడానికి, మీకు ఒక అవగాహన కల్పించడానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది మనకి ఏం మ్యాటర్, ఇది అర్థం కాదు, మనకు అవసరం కూడా లేదు, కానీ ఆ వర్డ్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రెంట్ ముడి చమురు అని ఉంది. బ్రెంట్ ముడి చమురు అని ఉంది.
ఈ బ్రెంట్ ముడి చమురు అంటే ఏంటి? బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనమాట. బ్రెంట్ క్రూడ్ ఆయిల్. అసలు ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మనకి కొన్ని పదాలు చూస్తూ ఉంటాం. ఆయిల్ అనేది మనకి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇండియా ప్రపంచంలో ఆయిల్ని అధికంగా దిగుమతి చేసుకుంటా ఉన్న దేశాల్లో 3వదని మనం తెలుసుకున్నాం. 85% ఆఫ్ ద ఆయిల్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. మరి అలాంటప్పుడు కొన్ని పదాలు బ్రెంట్ క్రూడ్ అని, దుబాయ్ క్రూడ్ అని, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అని, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, ఇలాంటి పదాలు, దుబాయ్ క్రూడు, ఓమన్ క్రూడు, ఓపెక్ రెఫరెన్స్ క్రూడు, ఇలాంటివి మనం విన్నప్పుడు ఎగ్జామ్లో, ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే గతంలో ఎగ్జామ్లో అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ద టర్మ్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ సమ్టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ అన్నాడు. ద టర్మ్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ సమ్టైమ్స్ ఫౌండ్ ఇన్ ద న్యూస్. ఇది ఏంటి? వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అనే పదం మనం వార్తల్లో చూస్తూ ఉన్నాము. ఇది ఏంటిది? ఆప్షన్ 1 క్రూడ్ ఆయిల్, ఆయిల్కి సంబంధించిన పదము. ఆప్షన్ 2 బులియన్, అంటే బులియన్ అంటే మనకి గోల్డ్కి సంబంధించి బులియన్ మార్కెట్ అంటారు కదా, అది. 3వది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు, అంటే అరుదుగా దొరికే మూలకాలు, రేర్ ఎర్త్ మినరల్స్. 4వది యురేనియం అన్నాడు. సింపుల్ క్వశ్చన్ ఇది. యూపీఎస్సీ 2020లో అడిగిన క్వశ్చన్. ఒక పదాన్ని తీసుకొని ఆ పదము మీకు ఐడియా ఉందా లేదా, మినిమం కామన్ సెన్స్ క్వశ్చన్ అనమాట. మరి అలాంటప్పుడు మనకి రేపు పొద్దున్న ఇక్కడ బ్లూ చిప్ అనే వర్డ్ ఉంది. బ్లూ చిప్ అంటే ఏంటిది అని అడగొచ్చు. బ్లూ చిప్ షేర్స్ అంటే మనం సెన్సెక్స్లో చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద కంపెనీలు, రిలయన్స్ ఇండస్ట్రీసు, టాటా కన్సల్టెన్సీ సర్వీసు, లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇటువంటి పెద్ద పెద్ద ఎంఎన్సీలకు సంబంధించి అవి స్టాక్ మార్కెట్లో పెట్టే షేర్స్నే బ్లూ చిప్ షేర్స్ అంటారు. బ్లూ చిప్ షేర్స్ అంటారు. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఇన్వెస్ట్ చేస్తాయో అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా స్ట్రెంగ్తన్గా ఉంటాయి అనమాట. అంత ఈజీగా వోలటైలిటీకి గురి కావు అనమాట. వాటిని బ్లూ చిప్ అంటే ఇన్వెస్టర్లకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది ఈ బ్లూ చిప్ కంపెనీలలో షేర్లు పెట్టడానికి. వాటిని బ్లూ చిప్ కంపెనీలు అంటారు. అదే వైట్ చిప్ షేర్స్ అని కూడా వింటూ ఉంటాం మనం. వైట్ చిప్ స్టాక్స్ లేదా వైట్ చిప్ షేర్లు అంటే అవి తక్కువ క్వాలిటీ కలిగిన షేర్లు, అంటే వీటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే రిస్క్ అని ఇన్వెస్టర్లు భావిస్తారు. వీటిని వైట్ చిప్ అంటారు. సో ఇలాంటి పదాలు మనకి కేర్ఫుల్గా ఉంటే సరిపోద్ది అంతే. ఇక్కడ నుంచి మనం తీసుకోవాల్సిన కంటెంట్ కూడా ఏమీ లేదు ఇక్కడ. రేపొద్దున వీ నెవర్ నో, టుమారో దెర్ విల్ బి ఎ యూపీఎస్సీ ఎగ్జామ్. They may ask a question, the term blue chip recently seen in news, what it refers to. We never know, right? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రెంట్ క్రూడ్ గురించి మనం చెప్పుకున్నాం కదా. బ్రెంట్ క్రూడ్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్ గురించి తెలుసుకోవాలి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అనేది ఆయిల్ అన్నమాట. మనకి ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఆయిల్ని ఉత్పత్తి చేస్తాం. ఆ ఆయిల్ని ఉత్పత్తి చేసినప్పుడు వాటికి ధరని మనము నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. ఒక బెంచ్ మార్క్ని నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. ఆ బెంచ్ మార్కులే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ కావచ్చు, బ్రెంట్ క్రూడ్ ఆయిల్. టెక్సాస్ ఎక్కడ ఉంది? అమెరికా ప్రాంతంలో, నార్త్ అమెరికా ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఆయిల్ని వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అంటారు. ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అంటే ఇక్కడ చూపిస్తున్నట్టు నార్త్ సీ అంటే ఉత్తర సముద్రం, నార్త్ సీ ప్రాంతంలో, అంటే ఇక్కడ యునైటెడ్ కింగ్డము, నార్వే, ఈ దేశాలలో, ఈ ప్రాంతాలలో, ఈ నార్త్ సీ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఆయిల్నే బ్రెంట్ క్రూడ్ అంటారు. ఈ బ్రెంట్ క్రూడ్తో పోల్చుకుంటే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఆయిల్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది, స్వీటర్ ఉంటుంది. స్వీటర్ అంటే అందులో సల్ఫర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో ఎసెన్స్ ఈస్ యూ నీడ్ టు నో ద టర్మ్స్ లైక్ దీస్ థింగ్స్, దట్స్ ఇట్. ఇక నిన్న మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఆపరేషన్ హాక్కి సంబంధించి. ఆపరేషన్ హాక్ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆపరేషన్ హాక్ని లాంచ్ చేసిన సంస్థ ఏది? సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇంటర్పోల్, ఇండియన్ ఆర్మీ. ట్రై ఫర్ దిస్ క్వశ్చన్. ఇక నిన్నటి క్వశ్చన్కి వస్తే మనం అడిగింది కాస్మోస్ 482 స్పేస్ క్రాఫ్ట్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 1972లో
యుఎస్ఎస్ఆర్ అప్పటి సోవియట్ యూనియన్ వీనస్ గ్రహాన్ని పరిశోధించడానికి అనగా శుక్ర గ్రహాన్ని పరిశోధించడానికి లాంచ్ చేసింది. బట్ ఇట్ ఫెయిల్డ్ టు రీచ్ ద వీనస్. తిరిగి మళ్ళీ అండమాన్ సీలోకి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి సేఫ్గా వచ్చేసింది. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీకి సంబంధించి నల్లమలలో మళ్ళీ కనిపించిన అడవి దున్న బయోడైవర్సిటీ మనం చూస్తూ ఉంటాం. డిఫరెంట్ స్పీషీసు ఆ జంతువులు వార్తల్లో ఉన్నప్పుడు వాటి ఐయూసిఎన్ స్టేటస్ అవి ఎక్కడ కనబడతాయి ఐడియా ఉండాలి. ఈ అడవి దున్నని ఇండియన్ బిసన్ అని అంటారు. ఇండియన్ బిసన్ లేదా ఇండియన్ గౌర్ అని అంటారు. దీని ప్రాముఖ్యత, దీని ఇంపార్టెన్స్ వచ్చేసి ఇది అడవి పశువులలో కల్లా అత్యంత పెద్దది అనమాట. వైల్డ్ క్యాటిల్లోకెల్లా అత్యంత పెద్దది అని చెప్పవచ్చు. ఇక దీని శాస్త్రీనామం వచ్చేసి బోస్ గౌరస్. శాస్త్రీనామం బోస్ గౌరస్. ఇది జనరల్గా ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతాలలో కనబడుతుంది. బట్ మెయిన్గా ఇండియాలో కనబడుతుంది. ఆ ఇండియాలో కూడా ఎక్కువగా వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలు, మేజర్గా కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్కు, నాగర్హోల్ నేషనల్ పార్కు, బిలిగిరి రంగనాథ టైగర్ రిజర్వ్ ఆ ప్రాంతాలలో ఇది ఎక్కువగా కనబడుతుంది. అయితే ఇప్పుడు నల్లమలలోని తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో రెండవసారి కనబడింది. లాస్ట్ ఇయర్ కనబడింది, మళ్ళీ ఇప్పుడు కనబడింది. ఇక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని ఐయూసిఎన్ స్టేటస్ వల్నరబుల్ అంటే దుర్బలమైన స్థితి, హానికి దగ్గరలో ఉంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ భారత క్షిపణి పరీక్షల కోసం అండమాన్ గగనతలం మూసివేత. మనం చూస్తూ ఉన్నాం ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం చాలా మిస్సైల్స్ని లాంచ్ చేస్తూ ఉన్నాము, టెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అండమాన్ నికోబార్ కమాండ్ యూనిట్ వద్ద త్రివిధ దళాలు అధిక ఎత్తులో జరిపే క్షిపణి పరీక్షల కోసం నిన్న మరియు ఇవాళ 2 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులపైన ఉన్న ఎయిర్ స్పేస్ను, అంటే అక్కడ సాధారణంగా ఎయిర్ స్పేస్ గగనతలంలో పౌర విమానాలు, సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు వీళ్ళు మిసైల్ టెస్టులు చేయబోతూ ఉన్నారు కాబట్టి వీటిని తాత్కాలికంగా కొన్ని గంటల పాటు ఆ గగనతలాన్ని మూసివేస్తూ ఉన్నామని చెప్పేసి అధికారులు ప్రకటించారు. ఇక మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ అండమాన్ నికోబార్ కమాండ్, దీనికి సంబంధించిన ప్రాముఖ్యత. ఇది భారత్లో ఏకైక త్రివిధ సేవల కమాండ్ యూనిట్గా అని చెప్పవచ్చు. అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఏకైక కమాండ్ యూనిట్. ఇక్కడ 3 త్రివిధ దళాలు కలిసి ఇక్కడ మిసైల్ టెస్టులు చేస్తూ ఉంటాయన్నమాట. ఇది 2001లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ పోర్ట్ బ్లేర్. మరి దీని ప్రాముఖ్యత వచ్చేసి జనరల్గా సౌత్ చైనా సీ ప్రాంతంలో, దక్షిణ చైనా మహాసముద్రంలో చైనా అనేది 2013 సంవత్సరం నుంచి తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని, అంటే కృత్రిమ దీవుల్ని నిర్మిస్తూ ఉంది. మనకి అక్కడ మన మిలిటరీ అసెట్స్ని, మన మిలిటరీ విభాగాల్ని రక్షించుకోవాలి అంటే మనము దాన్ని ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తూ ఉండాలి ఇక్కడ. సో అది దీని ప్రత్యేకత. నెక్స్ట్ వన్ మ్యూజియం ఆఫ్ టెంపుల్స్. టెంపుల్ ఆర్కిటెక్చర్ మ్యూజియం పేరులోనే ఉంది. మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ అంటే ఈ మ్యూజియంలో భారతదేశంలోని వివిధ టెంపుల్స్కి చెందిన ఆర్కిటెక్చరు, డిజైను, వీటిని ఏ డిజైన్ ఉపయోగించి, లైక్ నగరా స్టైల్ ఉపయోగించి కట్టారా, ద్రావిడ స్టైల్ ఉపయోగించి కట్టారా, లేదంటే వేసరా స్టైల్ ఉపయోగించి కట్టారా, అటువంటి స్టైల్స్ అన్నిటినీ కూడా ఈ మ్యూజియంలో చూపించబోతూ ఉన్నారు. భారతదేశంలోని వివిధ టెంపుల్స్కి చెందిన నమూనాలు అని చెప్పవచ్చు. దీనిని ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించాలని చెప్పేసి యూపీ గవర్నమెంటు లాస్ట్ ఇయరే డిసైడ్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి, జూన్ నుంచి టాటా సన్స్ కంపెనీ నిర్మించబోతూ ఉంది. ఇది యాక్చువల్లీ టాటా సన్స్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే వీళ్ళు తమ దగ్గర ఉన్న నిధులను ఏదైనా మంచి పనుల కోసం వాడతారు.
ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిర్మించబోతా ఉన్నారు అయోధ్యలో. దీనికోసం 750 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. అందులో 650 కోట్లు టాటా కంపెనీ భరిస్తూ ఉంది, 100 కోట్లు యూపీ గవర్నమెంటు భరిస్తూ ఉంది. ఇది యూపీ గవర్నమెంటు మరియు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు టాటా సన్స్ కంపెనీల భాగస్వామ్యంతో నిర్మిస్తూ ఉన్నారు. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గారికి ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి ఆ టైంలో యూకే నుంచి నైట్హుడ్ హోదా కూడా లభించింది. ఎందుకంటే ఇండియాకి యూకేకి మధ్య బిజినెస్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఈయన పాత్రను గుర్తించి ఈయనకు నైట్హుడ్ పురస్కారం లభించింది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో తొలి మహిళా బ్యాచ్ గ్రాడ్యుయేట్లు కాబోతా ఉన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది ఇది భారతదేశంలోని త్రివిధ దళాలకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే ఒక డిఫెన్స్ అకాడమీ అని చెప్పవచ్చు. ట్రైనింగ్ ఇచ్చే ఒక డిఫెన్స్ అకాడమీ. 2021లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ జారీ చేసింది. ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పురుషులే కాదు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన పురుషులే కాదు, మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలి, వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేస్తే ఇప్పుడు తొలిసారిగా 17 మంది మహిళలు, శిక్షణ పొందిన 17 మంది మహిళల బృందము మే 30వ తారీఖున వీళ్ళు కాన్వొకేషన్ సెరమనీ పట్టాలు అందుకోబోతా ఉన్నారు. వీళ్ళు 3 ఏళ్ల పాటు ట్రైనింగ్ పొందారు ఈ అకాడమీలో. సో ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది భారతదేశంలోని త్రివిధ దళాలకు చెందిన డిఫెన్స్ ట్రైనింగ్ అకాడమీ. ఇది ప్రపంచంలోనే ఇలాంటిది మొదటిది అని చెప్పవచ్చు. ఇది 1949లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ పూణేలోని కందక్ వస్లా అనే ప్రాంతం, మహారాష్ట్రలోని పూణే అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇక మోటో, ఇది ఏ నినాదంతో పనిచేస్తుందంటే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్, అంటే సర్వీసే పరమావధి, ధర్మమే పరమావధి అని చెప్పేసి, సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. అండ్ దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో జాయిన్ అయిన అల్జీరియా, షెంజన్ వీసాలు, ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా చిప్ అస్సాం నుంచి రాబోతా ఉంది, తెలంగాణలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కొత్త విశ్వవిద్యాలయాలు, ఆర్బీఐస్ డివిడెండ్స్ ట్రాన్స్ఫర్ టు సెంట్రల్ గవర్నమెంట్, చెల్లింపుల వ్యవస్థ నియంత్రణకు 6 సభ్యుల బోర్డు, బ్లూ చిప్ షేర్లు లేదా స్టాక్లు, నల్లమలలో మళ్ళీ కనిపించిన అడవిదున్న, భారత క్షిపణి పరీక్షల కోసం అండమాన్ గగనతలం మూసివేత, టెంపుల్ ఆర్కిటెక్చర్ మ్యూజియం అయోధ్య, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow and thank you everyone.